శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు మరి తులారాశి వారికి ఇంచుమించుగా ఈ పక్షం అంతా కూడా లాభస్థానంలో 3 గ్రహాలు సంచరించడం జరుగుతుంది. సో ఈ కారణం వల్ల ఏంటంటే ఎక్కువగా వీళ్ళకి చేపట్టిన ప్రయత్నాలు విజయవంతం అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ముఖ్యంగా రవి, ఎవరి జన్మ జాతకంలో అయినా రవి 11వ స్థానంలో ఉంటే జాతకంలో అన్ని దోషాలు పరిహారం అవుతాయి, వారికి అన్ని గ్రహాలు సహకరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే గోచార రీత్యా రవి 11వ స్థానంలోకి వచ్చినప్పుడు మిగతా గ్రహాలు ఏ స్థానంలో ఉన్నా సరే జాతకుడికి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు మాత్రమే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా రవి గ్రహరాజు నవగ్రహాల్లో 11వ స్థానం అంటే జాతకుడి యొక్క కోరికలు తీర్చడానికి ఉన్న స్థానం 11వ స్థానం. ఆ స్థానంలోకి రవి వచ్చినప్పుడు ఫోటోగ్రాఫ్ ప్రకారం మిగతా గ్రహాలు కూడా రెడీగా ఉండవలసి ఉంటుంది. అంటే రవి ఏం చేయమంటే మిగతా గ్రహాలు అవి చేయడానికి సిద్ధంగా ఉంటాయి. కాబట్టి జాతకుడు ఈ సమయంలో చేపట్టే ప్రయత్నాలు నెరవేరుతాయి. అయితే చిన్న చిన్న కార్యక్రమాలు కాకుండా ఒక పెద్ద ఆశయంతో కూడుకున్నవి, ఏదైనా ఒక రాజకీయ రంగ ప్రవేశం, ఒక ప్రభుత్వ పదవి, ఒక ప్రభుత్వ ఉద్యోగం లాంటిది ప్రయత్నం చేయొచ్చు. లేదా మీ తండ్రి గారు లేదా మీ పెద్దవారు తాతగారు చేస్తున్నటువంటి వ్యాపారంలోకి మీరు ప్రవేశించాలన్నా, వారి యొక్క పదవి మీకు ఇవ్వాలన్నా కూడా ఇది అనుకూలమైనటువంటి సమయం. అంటే ఇటువంటి ముహూర్తంలో మీరు ఆ పదవి చేపట్టడం వల్ల మీకు సర్వదా కూడా విజయం లభిస్తూ ఉంటుంది. సో అలాగే విద్యార్థులకి స్కాలర్షిప్లు, మంచి గుర్తింపు, అర్హత రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ రవితో పాటు భాగ్యాధిపతి కూడా ఉన్నాడు. ఎవరి జీవితంలో అయినా ఎవరి జాతకంలో అయినా ఉన్నటువంటి యోగాలు అనుభవించాలంటే భాగ్యాధిపతి అనుకూలంగా ఉండాలి. భాగ్యాధిపతి దుస్థానంలో ఉంటే మిగతా గ్రహాలు ఎంత ఫలితం ఇచ్చినా కూడా అవి దురదృష్టంగా మారుతాయి తప్ప అదృష్టంగా మారే అవకాశం ఉండదు. సో అందువలన ఈ భాగ్యాధిపతి కూడా లాభస్థానంలో రవితో కలిసి ఏర్పడినటువంటి బుధాదిత్య యోగ ప్రభావం ఈ రాశి వారికి చాలా అనుకూలిస్తూ ఉంటుంది. అంటే వీళ్ళలో నైపుణ్యం పెరుగుతుంది, మీరు ఏ వృత్తిలో ఉన్నా దాంట్లో ప్రాధాన్యత లభిస్తుంది, దాంట్లో గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది, దానికి తగ్గ ఇన్కమ్ ఆదాయం కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ రోజుల్లో గుర్తింపు అంటే గుర్తింపు ఏముందండి, చెడ్డ పేరు తెచ్చుకొని గుర్తింపు రావచ్చు, వేరే విధంగా కూడా గుర్తింపు రావచ్చు, రైల్లో తగలబెట్టి కూడా గుర్తింపు తెచ్చుకోవచ్చు. కానీ మంచి పేరుతో మంచి ఆదాయం, ప్రభుత్వ కీర్తి రావాలంటే లాభస్థానంలో గ్రహాలు ఉండడం వల్ల మీరు ఒక సినిమా రంగంలో ఉన్నా, రాజకీయ రంగంలో ఉన్నా, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నా మీరు ఎంత సంపాదిస్తున్నారు, మీకు ఎంత ఆదాయం వస్తుంది అన్నది మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్ చెప్తుంది. దాని ద్వారా అంటే మీరు సంపాదించిన ధనం ద్వారా చేపట్టిన కార్యక్రమాల ద్వారా అది మంచి పేరు కూడా సంపాదించుకోవచ్చు. బట్ ఏదైనా ఇప్పుడు బుధుడు మీకు ఆర్థిక పరంగా సహకరిస్తాడు. ప్రస్తుతం ఉన్నటువంటి ఆదాయంతో పాటు అదనపు ఆదాయం లభిస్తూ ఉంటుంది. అంటే కేతు అన్నది ఒక కీర్తి ప్రతిష్ట లాంటిది. అంటే పూర్వకాలంలో వాళ్ళ యొక్క రథాల మీద, అంటే ప్రముఖుల రథాల మీద ఒక జెండా, దానిపైన ఒక గుర్తు ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ రోజుల్లో ఈ కొంతమంది రాజకీయ నాయకులకి, కొన్ని ప్రభుత్వ అధికారులకి వాళ్ళ యొక్క వాహనం మీద ఎరుపు రంగు బల్బు లాంటిది ఉంటుంది అన్నమాట. ఒక ముద్రణాధికారం అవ్వచ్చు, ఒక స్థాయి అవ్వచ్చు, అటువంటి స్థాయి లభించే అవకాశం ఉంటుంది ఈ కేతు 11లో వచ్చి రవితో కలిసి ఉన్నప్పుడు. అంటే అటువంటి పదవి వ్యక్తిగతంగా మీక, మీ యొక్క సంతానానిక, మీ తండ్రి గారిక అన్నది వారి వారి యొక్క స్థాయిని బట్టి ఆధారపడి ఉంటుంది. బట్ ఏదైనా మీ కుటుంబానికో మీకో ఒక ప్రభుత్వ గుర్తింపు, ప్రభుత్వ హోదా, పెద్దవారి యొక్క సహకారం లభించే అవకాశం ఉంది. దాంతోపాటు ప్రభుత్వ ధనం, ప్రభుత్వ సౌకర్యాలు కూడా లభిస్తాయి. ఇక దశమంలో శుక్రుడు, అంటే ఇప్పుడు అష్టమాధిపతి దశమంలోకి వచ్చినప్పుడు సడన్గా వృత్తిలో మార్పు రావడం జరుగుతూ ఉంటుంది, వృత్తిలో హోదా పెరుగుతూ ఉంటుంది. మీరు ఏదో ఒక సంస్థలో ఒక పదవి నిర్వహిస్తూ ఉంటారు,
సడన్గా మీ అధికారికి ఏదో ఇబ్బంది రావడం వల్ల, రిజైన్ చేయడం వల్ల, వేరే కారణాల వల్ల ఆ పదవిలో మిమ్మల్ని టెంపరరీగా కూర్చోబెట్టడం జరుగుతూ ఉంటుంది. అంటే టెంపరరీగా మీరు ఒక అధికార హోదాని పొందే అవకాశం ఉన్నది. అంటే ఇక్కడ దశమం కర్కాటకం అయింది కాబట్టి ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్న వాళ్ళకి కంపల్సరీగా వృత్తిలో హోదా పెరుగుతుంది. అలాగే మీరు స్త్రీ అయి ఉంటే ఈ ఫలితం మీకు ఇంకా తొందరగా రావడం జరుగుతుంది. అంటే మీకు వృత్తిలో హోదా, గౌరవం పెరుగుతుంది. దాన్ని సపోర్ట్ చేస్తూనే 11వ స్థానంలో ఉన్నటువంటి రవి బుధులు కంపల్సరీగా చెప్తున్నాయి కాబట్టి బట్ ఏదైనా తులారాశి వారికి ఒక గుర్తింపు, ఒక హోదా కలుగుతుంది. మరి ఇంకా 9వ స్థానంలో గురుగ్రహం రాశిని వీక్షించడం వల్ల మీ నడవడికలో మార్పు వస్తుంది, దైవభక్తి పెరుగుతుంది, మంచి కార్యక్రమాలందు ఆసక్తి పెడతారు. వ్యయంలో కుజుడు కుటుంబాన్ని అవసరాలకి ధనాన్ని ఖర్చు పెట్టడం కానీ, ఏదైనా వ్యక్తిగత పనుల మీద కుటుంబానికి దూరంగా ఉండడం కానీ, భూములు స్థిరాస్తులు కొనే ప్రయత్నం కూడా నెరవేరుతూ ఉంటుంది. బట్ ఏదైనా కొన్ని సౌకర్యాలు మాత్రం మీకు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా సప్తమాధిపతి వ్యయంలో ఉండడం వల్ల జీవిత భాగస్వామితో ఎడబాటు రావచ్చు, లేదా ఆమెకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం రావచ్చు, అలాగే ఏదైనా కారణాల వల్ల దూరంగా ఉండే అవకాశం ఉంది. బట్ ఏదైనా అటు కుటుంబంలో ఒకరు, మీ జీవిత భాగస్వామి 12లో ఉంటూ శని యొక్క దృష్టి ఉండడం వల్ల కొంతవరకు శరీర సౌఖ్యాలకి, అలాగే భార్యాభర్తల అనుబంధానికి కొంత ఎడబాటు కానీ, ఒక దూరం కానీ వచ్చే అవకాశం ఉంది. బట్ యాజిటీస్గా పంచమంలో రాహు సినిమా, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి నేము, మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే స్పెక్యులేషను, జోదం వంటి వాటికి దూరంగా ఉండడం మంచిది. ఏదైనా అతిగా మీరు నమ్మి ఎవరినో ఒకరిని బాగా నమ్మడం వల్ల వారి ద్వారా కూడా మోసపోయే సూచనలు ఉన్నాయి కాబట్టి ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా ఏదైనా నిజాయితీ అయిన పద్ధతి ద్వారా ధనం సంపాదించే ప్రయత్నం చేయాలి తప్ప కృత్రిమంగా ధనం సంపాదించే ప్రయత్నంలో చాలా వరకు నష్టపోవడం కూడా జరిగే అవకాశం ఉంటుంది. మరి ప్రస్తుతం 12 రాసుల వారికి ఈ పక్షంలో వస్తున్నటువంటి మహాలయ పక్షాలు అంటే మీ యొక్క పితృదేవతల్ని సంతృప్తి పరచడానికి వచ్చినటువంటి రోజులు ఇవి. సాధారణంగా జన్మజాతకంలో పుట్టినప్పుడు కానీ, కొన్ని సందర్భాల్లో గోచారరీత్యా కూడా ఇటువంటి పితృదోషాలు అన్నవి ఏర్పడుతూ ఉంటాయి. ఈ పితృదోషాలు ఏర్పడుతున్నాయి, అవి మనకి ఎంతవరకు ప్రభావం చూపుతున్నాయి అని తెలుసుకోవడానికి ఏదైనా ఒక సంఘటన, ఒక దుర్ఘటన పదే పదే జరుగుతుంది ఆ కుటుంబంలో అనుకున్నప్పుడు కంపల్సరిగా ఆ కుటుంబం మీద పితృదోషం ఉందని గమనించవలసి ఉంటుంది. ఉదాహరణకి ఆ కుటుంబంలో ఇది 6 నెలలకి, సంవత్సరానికి ఎవరో ఒకరు మరణించడం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి వారి యొక్క పెంపుడు జంతువులు మరణించడం, మళ్ళీ ఇంకోటి తెచ్చుకుంటే మళ్ళీ 6 నెలలు చనిపోవడం, అలాగే మనకి ఈ పాడినిచ్చే గోవులు కానీ, గేదెలు కానీ ఏదో కారణం వల్ల అవి చనిపోవడం జరుగుతూ ఉంటుంది. తరచూ గృహంలో దొంగతనాలు జరుగుతున్నాయి. ప్రతిసారి మనకి ఉద్యోగంలో పోగొట్టుకోవడం జరుగుతుంది. ఆ కుటుంబంలో నిరుద్యోగులు ఎక్కువ మంది అయ్యారు. ముఖ్యంగా సంతానం పదే పదే ప్రెగ్నెన్సీ, అబార్షన్ అవుతుంది. ఇవన్నీ కూడా పితృదోషానికి కారణం అవుతూ ఉంటాయి. అలాగే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, ఒకరికొకరు కొట్టుకోవడం, ఇవి కూడా దానికి కారణం అవుతూ ఉంటుంది. ఇటువంటి పితృ సమస్యలతో, పితృదోషాలతో బాధపడుతున్న వారికి ఈ నెలలో వస్తున్నటువంటి మహాలయ పక్షాల్లో వారి యొక్క దోషాన్ని పరిష్కరించుకోవడానికి చక్కని అవకాశం కలుగుతూ ఉంటుంది. వారి సాంప్రదాయ ప్రకారం మీ కుల పెద్దలను కానీ, మీ కుటుంబ పెద్దలను కానీ ఆశ్రయించి వారు చెప్పిన విధంగా మీకు వచ్చినటువంటి కష్టాన్ని బట్టి ఈ మహాలయ పక్షాల్లో దానం చేయడం వల్ల కానీ, సేవించడం వల్ల కానీ, సేవ చేయడం వల్ల కానీ ఈ విధంగా మీరు మీ పితృదోషాలని సరిచేసుకుంటే కంపల్సరిగా తర్వాత మీకు ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా అదృష్టంగా మారే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఇది ఒక అవకాశం ఈ రాశి వారికి. బట్ మనం ప్రతినిత్యం దీపారాధన చేసుకుంటున్నాం, విష్ణు సహస్రనామం చదువుతున్నాం, సూర్య నమస్కారం చేసుకుంటున్నాం, గుడికి వెళ్తున్నాం, తిరుపతి వెళ్తున్నాం, అయినా కూడా ఈ కష్టాలు వస్తున్నాయంటే దానికి పితృదేవతలు కారణమవుతుంటారు. మన వంశాన్ని, మన గోత్రాన్ని
రక్షించేదే ఈ పితృదేవతలు. మామూలు దేవతల్లాగే ఈ పితృదేవతలు అంటే వీటి కోసం పూర్తిగా తెలుసుకోవాలంటే పెద్దలు చెప్పినటువంటి వీడియోలు అంటే మన చాగంటి కోటేశ్వరరావు గారు మొదలగు వారు చెప్పినటువంటి వీడియోలు విపులంగా ఉంటాయి. అవి తెలుసుకోవడం వల్ల మీకు అది ఏ విధంగా దాని నుంచి బయటపడవచ్చు కూడా తెలుసుకోవచ్చు. మరి కొద్దిపాటి పరిజ్ఞానంతో చెప్తున్నట్టు మాలాంటి వాళ్ళు ఏదో పరిహార నిమిత్తం అంటే జ్యోతిష్ శాస్త్రంలో వచ్చినటువంటి కష్టాలకి ఏది పరిహారం అన్నది తెలుసుకొని మీకు ఈ రిపీటెడ్గా వచ్చిన కష్టాలకి ఈ మహాలయ పక్షాల్లో ఈ తగిన పరిహారం చేయడం వల్ల మీకు కంపల్సరిగా ఈ దోషాల నుంచి బయటపడి మరి చాలా ఆనందంగా సంతోషంగా ఉంటారని ప్రార్థిస్తూ నమస్కరిస్తూ స్వస్తి.